పాలసీ వచ్చిందో 30-40 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రాంతంలో అయితే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకొని భూములు కేటాయింపు చేయడం జరిగిందో, ఏ పర్పస్తోని భూములు మనము కేటాయింపు చేయడం జరిగిందో ఆ పర్పస్కు అనుగుణంగా అక్కడ యూనిట్స్ ఉంటున్నాయా లేదా, లేకుంటే ఇతర పర్పస్కు ఉపయోగిస్తూ ఉన్నారా. ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు అసలు భూమి వారు ప్రొడక్షన్ పరంగా ఉపయోగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారా లేదా దానిపైన కమిటీ వేయటం జరిగింది అధ్యక్ష. కమిటీ ఈరోజు అన్ని ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఒకటే కాదు, కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం ఒక పర్పస్ గురించి తీసుకొని ఇంకో దానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం. తప్పకుండా అన్ని తీర్లో కూడా అన్ని సమాచారం అందజేయటం జరుగుతుంది. గౌరవ సభ్యులు అడిగిన ప్రతి విషయం, ఏ పార్కుకు సంబంధించి ఫలానా పేరు పైన ఈరోజు అలాట్మెంట్ జరిగింది, ఆ పార్కులో ఫలానా కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ జరుగుతూ ఉందా లేదా, లేని పక్షంలో కూడా ప్రభుత్వం ఈరోజు తిరిగి మళ్ళా ఆధీనంలోకి తీసుకొని వేరే ఇతరులకు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటుంది అధ్యక్ష. పూర్తి సమాచారం గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు, క్లాజెస్ ఎక్కువ ఉన్న